ఐదు రోడ్ల సెంటర్లో నషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ, ఎక్సైజ్, మెడికల్ శాఖలు కలిసి నిర్వహించాయి. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. మత్తు బాధితులకు డీ అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం కన్యాకుడలి వద్ద మానవహారం ఏర్పాటు చేసి యువత చేత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ గాంజా ఇప్పటి వరకు కూడా 2582 మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది. అందులో 21 మెంబర్స్ డ్రగ్ కన్జ్యూమర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఆల్కహాల్కి అడిక్షన్ వాళ్ళు ఉన్నారు. అట్లాగే జిల్లాలో ఎన్డీపీఎస్ సెల్ ఒకటి పెట్టి ఒక ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, స్టాఫ్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఈ గంజాయి వ్యాపారస్తుల మీద వీటి మీద నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం గాంజాయిని అరికట్టడానికి ఇచ్చేస్తున్నాం. అట్లాగే స్టేట్ లెవెల్లో ఈగల్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి ఒక ఐజీ గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వీటి మీద సమీక్షలు నిర్వహిస్తూ గైడ్లైన్స్ ఇస్తూ గాంజా నిర్మూలన కోసం అని చెప్పేసి మనం ప్రయత్నాలు చేస్తున్నాము. అట్లాగే ఈగల్ క్లబ్స్ కూడా పెట్టి ప్రతి స్కూల్స్లో కూడా క్లబ్స్ ఫామ్ చేసి 145 స్కూల్స్లో